అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కొండాపూర్ మరియు కుకట్పల్లిలో బ్రాంచెస్ కలవు. ఈరోజు నేను మీ ముందరికి వచ్చింది ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ డెంటిస్ట్రీలో ఏంటి అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. బ్రేసెస్ అంటే క్లిప్స్ లేకుండా ఎత్తు మరియు వంకర పళ్ళు లేదా సందు పళ్ళని ట్రీట్మెంట్ చేయడం, అది బ్రేసెస్ లేకుండా, ప్లస్ డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా, అంటే ఎక్కువ సార్లు రావాల్సిన అవసరం లేకుండా జరిగే చికిత్స ఇన్విజిబుల్ బ్రేసెస్ అన్నట్టు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అన్నట్టు. సో చాలామంది కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఇన్విజిబుల్ బ్రేసెస్ గురించి. జస్ట్ వచ్చేసి స్కాన్ చేసుకొని మీకు ఇన్విజిబుల్ బ్రేసెస్ ఇంటి దగ్గరనే డెలివరీ చేస్తామని చెప్పేసి. అసలు యాక్చువల్గా ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి ఖర్చు ఎంతవరకు ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో నేను చర్చించబోతున్న అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బ్రేసెస్ గురించి, తర్వాత ఇన్విజిబుల్ బ్రేసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఎలా తయారు చేస్తారు అని అంటే, ఫస్ట్ పేషెంట్ హాస్పిటల్ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. పేషెంట్ యొక్క మోల్డ్స్ అంటే ఇంప్రెషన్స్, వాళ్ళ టీత్ ఎలా ఉన్నాయని చెప్పేసి వాటి అచ్చులు తీసుకుంటారు. ఆ తర్వాత ఎక్స్రేస్ తీసుకుంటారు అన్నట్టు, ఒకటి ఓపీజీ, ఆ తర్వాత సెఫలోగ్రామ్, సైడ్ నుంచి ప్రొఫైల్ ఎలా ఉంది, ముందల నుంచి కూడా ప్రొఫైల్ ఎలా ఉంది అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక స్కానర్ ఉంటుంది, డిజిటల్ స్కానర్ అన్నట్టు. ఆ డిజిటల్ స్కానర్ తోటి టీత్ అంతా కూడా స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి ఒక 1 day టైం తీసుకుంటాం. తీసుకొని ఒక వర్చువల్ వీడియో తయారవుతుంది. అంటే పేషెంట్ యొక్క పళ్ళు ఎలా ఉన్నాయి ఫస్ట్, ఆ తర్వాత వర్చువల్ వీడియో తయారు చేస్తామన్నట్టు. అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అసలు పళ్ళు ఎలా వస్తాయి అనే వర్చువల్ వీడియో వస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందుకే చూసుకోవచ్చు అన్నట్టు. సో దట్ పేషెంట్కి, డాక్టర్కి ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, ఇది ట్రీట్మెంట్ అని చెప్పేసి. సో పేషెంట్కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, నా పళ్ళు ఇలా ఉన్నాయి, ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నా పళ్ళు ఇలా వస్తాయి అని చెప్పేసి కూడా ముందే పేషెంట్కి తెలుస్తుంది. కాబట్టి పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. పేషెంట్కి డాక్టర్కి మధ్యన కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఏం లేకుండా ఉంటుంది. మొదట ఫొటోస్, రెండవది ఎక్స్రేస్, మూడవది అచ్చులు, నాలుగవది డిజిటల్ స్కానింగ్, ఈ 5వది వర్చువల్ వీడియో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది జరుగుతుంది. వన్స్ పేషెంట్తో డిస్కషన్ అయిపోయిన తర్వాత, పేషెంట్ అగ్రీడ్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి వాళ్ళకి ఫస్ట్ ఒక ట్రే ఇస్తాం అన్నట్టు. అంటే జస్ట్ అలవాటు కావడానికి ఫస్ట్ ఒక ట్రే ఇస్తాం. అది బాగానే ఉంది, బాగానే ఫిట్ అవుతుంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ 15 daysకి ఒక సెట్ చేంజ్ చేసే విధంగా పేషెంట్ని బట్టి కొంతమందికి 15 అలైనర్లు, కొంతమందికి 20 అలైనర్లు, కొంతమందికి 30 అలైనర్లు కూడా వస్తాయి అన్నట్టు. సో ఈ అలైనర్స్ ఏంటి అని అంటే, నోట్లో పెట్టుకున్న తర్వాత 15 daysకి ఒకసారి చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. 15 days తర్వాత మళ్ళీ సెకండ్ సెట్ ఆఫ్ ట్రేస్ వాడాలి. ఒకవేళ సెకండ్ సెట్ మిస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకోవడం మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ సెట్ వాడి మళ్ళీ సెకండ్ సెట్ వాడుకోవచ్చు అన్నట్టు. సో ఈ రకమైన ఉపయోగం కూడా ఉంటుంది. ఈ ట్రేస్ వాడడం వల్ల అవతలి వాళ్ళకి అసలుకి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది అసలు తెలియదు. తినేటప్పుడు ఆ ట్రేస్ తీసేసి మంచిగా తినేయచ్చు. వాష్ చేసుకునేటప్పుడు ఆ ట్రేస్ తీసేసి బ్రష్ చేసుకోవడం, ఆ తర్వాత నోరు పుకిలించడం లాంటివి చేయొచ్చు. సో ఈ ట్రేస్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, రోజుకి 18 నుంచి 22 గంటలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అన్నట్టు ఈ ట్రేస్. మిగతా అన్ని రకాలుగా కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేవలం ఖర్చు పరంగా లేదంటే 18 నుంచి 22 గంటలు పెట్టుకోవడం, ఈ రెండే డిసడ్వాంటేజెస్. మిగతా అన్నీ కూడా ఉపయోగాలే. అంటే ఎవరికి కనపడకపోవడం, ఏ రకమైన ఆహారం నియమాలు లేకుండా అన్ని రకాల ఆహారం తినడము, ఆ తర్వాత పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఇంప్రూవ్ జరగడం అనేది ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ధరించిన వాళ్ళకి ఈ రకమైన ఉపయోగాలు ఉంటాయి. ఖర్చు ఎలా ఉంటుంది అంటే, కంపారిటివ్లీ మన మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్, సెల్ఫ్ లైగెటింగ్ బ్రేసెస్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. వాటితో కంపేర్ చేస్తే ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ యొక్క రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్లో ఇండియన్ కంపెనీస్ ఉంటాయి, ఆ తర్వాత ఫారిన్ కంపెనీస్ ఉంటాయి. అయితే ఇండియన్ కంపెనీస్ ఫస్ట్లో, అంటే 3 సంవత్సరాల క్రితం పెద్దగా రిజల్ట్స్ రాకుండే, కానీ ఇప్పుడు మాత్రం చాలా రకాల టెక్నాలజీ రావడం వల్ల ఇండియన్ బ్రేసెస్ కూడా చాలా ఉత్తమ రిజల్ట్స్ అనేటివి ఇస్తున్నాయి. అయితే ఈ ఫారిన్ కంపెనీది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇండియన్ టెక్నాలజీ చాలా బాగుంది కాబట్టి ఇండియన్ బ్రేసెస్ కూడా మనం తీసుకోవచ్చు. ఫారిన్ కంపెనీనే తీసుకోవాలని అయితే ఏం లేదు. దెర్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్. ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. కంఫర్ట్ లెవెల్స్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు
ఈ హాఫ్ ఇయర్ నుంచి అంటే ఈ 6 నెలల నుంచి కూడా దాని ప్రైసెస్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ధరలోకి ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా ఇన్విజిబుల్ బ్రేసెస్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎడ్యుకేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము ఇస్తాము. థ్యాంక్ యూ. మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్.